ఓకే అండి, ఒక దీర్ఘవృత్త సమీకరణం ఇచ్చి దాని కేంద్రం కనుక్కోమన్నాడు. ఏంటి దీర్ఘవృత్త సమీకరణం చూసుకోండి, ఇది కదా 9x² + 16y² - 36x + 32y - 92 0. అది దాని యొక్క సమీకరణం అలా ఇచ్చాడు. సరే, ఇప్పుడు దీని కేంద్రం కనుక్కోవాలంటే వెరీ ఈజీ అండి. ఏ వక్రమైనా సరే కేంద్రం కనుక్కోవాలంటే దీనికి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వేసామనుకోండి, ఎక్స్ నిరూపకం వచ్చేస్తుంది. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేటివ్ చేస్తే ఎక్స్ నిరూపకం వచ్చేస్తుంది. దాన్ని 0కి ఈక్వల్ చేసుకుంటే, అలాగే విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ 0 చేసుకుంటే వై నిరూపకం. ఇదిగోండి ఎక్స్ ఇది కదా, దాన్ని డెరివేటివ్ చేయండి. సో 2 ముందుకు వచ్చేస్తుంది. 18x - 36 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 0. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2. ఎక్స్ 2, ఎక్స్ నిరూపకం 2 వచ్చింది. అలాగే విత్ రెస్పెక్ట్ టు వై చేయండి. ఇదిగోండి ఈ 2 ముందుకు వస్తుంది కదా, 32y + 32 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? -1. సో దాని కేంద్రం ఎంత అయ్యా అంటే సింపుల్ 2 and -1. ఆ దీర్ఘవృత్త కేంద్రం 2, -1. ఓకే.